కోపంలో దక్షిణామూర్తిని షూట్ చేసి అరెస్ట్ అయిన శివన్నారాయణ. ఇదేంటి? అసలు శివన్నారాయణ అరెస్ట్ అవ్వడమేంటి? ఇదంతా ఎలా జరగబోతుంది అని తెలుసుకోవాలి అనుకుంటే గనక మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోనైతే పూర్తిగా చూసి లైక్ చేయండి. ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా శౌర్య అయితే పారిజాతంతో ఒక్క ఆట కాదు, విధాలుగా వాడుతూ ఉంటుంది. పారిజాతం అయితే ఆ శౌర్యతో విసిగిపోతుంది. ఉసే బుడ్డదానా, ఎందుకే నన్ను చంపుతున్నావు? కొంచెంసేపు పద్యాలంటావు, కొంచెంసేపు ఇంగ్లీష్ అంటావు, కొంచెంసేపు తెలుగు అంటావు. నిన్నేం చేయాలో కూడా నాకు అర్థం కావటం లేదే. ఏమైనా తిడదామన్నా చిన్నపిల్లవైపోయావు అని చెప్పేసి అంటుంటే అప్పుడే శివనారాయణ వచ్చి, ఏంటి పారిజాతం, బాగా విసిగిస్తుందా శౌర్య అని చెప్పి అంటుంటే, బాగా విసిగించడమా, అసలు చుక్కలు చూపిస్తుందండి. నేనైతే ట్యూషన్ చెప్పలేను దీనికి, ఆ జ్యోత్స్నానే చెప్పమనండి అని చెప్పేసి అంటుంది. అవును మరి, నేను జ్యోత్స్నానే చెప్పమన్నాను, నువ్వెందుకు మధ్యలో వచ్చి దూరావు? అందుకే నీకు అంటించానమాట. ఇప్పుడు బుద్ధి వచ్చింది కదా, ఇంకెప్పుడు కూడా ఇంకొకరు పని చేస్తుంటే మధ్యలో వెళ్ళి పోకు, మధ్యలో వెళ్తే ఇలాగే ఉంటుంది అని చెప్పి శివనారాయణ చెప్పడంతో, నాకు బుద్ధి వచ్చిందండి, ఇంకెవరు మధ్యలో కూడా నేను వెళ్ళను అని చెప్పి పారిజాతం అయితే చెప్తుంది. సర్లే కానీ నువ్వేంటి ఆఫీస్కి వచ్చావు అని చెప్పేసి అంటుంటే, ఏం లేదండి, నా మనవరాలను చాలా కష్టాలు పెడుతున్నారు కదా, ఇక్కడ డిఏని చేశారు కదా, అదే దీపక్ అసిస్టెంట్ని చేశారు కదా, చాలా పెద్ద పోస్ట్ ఇచ్చారు. ఏం కష్టపడుతుందో ఏంటో చూద్దాము, కొంచెం హెల్ప్ చేద్దామని వచ్చానండి అని చెప్పి పారిజాతం శివనారాయణతో అంటుంది. అవునా, హెల్ప్ చేస్తావా? అదిగో ఆ జ్యోత్స్న దగ్గర బోల్డెన్ ఫైల్స్ పెట్టున్నాయి, వెళ్ళి వాటిని స్టడీ చెయ్యి అని చెప్పి శివనారాయణ అంటాడు. ఏం మాట్లాడుతున్నారండి, నాకేమొచ్చని నేను స్టడీ చేయడానికి అని చెప్పి పారిజాతం అంటుంటే, అందుకే మరి, నువ్వేం స్టడీ చేసేదేం లేదు కానీ నోరు మూసుకుని ఇంటికి వెళ్ళు. జ్యోత్స్నకు తెలుసు ఎలా పని చేయాలో ఏంటో కానీ ఇంకా నోరు మూసుకుని వెళ్ళు అని చెప్పి శివనారాయణ చెప్పడంతో, ఏవండి, ఒక్కసారి జ్యోత్స్నాని కలిసి వెళ్తానండి అని చెప్పి పారిజాతం అంటుంది. ఏంటి కలిసేది, వెళ్ళు అని చెప్తున్నానా అని చెప్పి విసుక్కునేసరికి ఇంకా శివనారాయణ చెప్పిన విధంగానే పారిజాతం అయితే ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంకా బయటికి వెళ్ళి దక్షిణామూర్తి అయితే శివనారాయణ మాట్లాడిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అసలు ఏమాత్రం కూడా శివనారాయణలో మార్పు రావడం లేదు. నా కన్న కూతురు కూడా నన్ను లెక్క చేయడం లేదు, ఇంకా ఎందుకు ఈ బ్రతుకు అని చెప్పి దక్షిణామూర్తి అనుకుంటూ, వాళ్ళ మూలంగా నేను బాధపడ్డమేంటి, వాళ్ళు నన్ను ఎంత బాధ పెట్టారో అంతకంతకు వాళ్ళను బాధ పెట్టాలి. నేను అక్కడికి వెళ్తే ఏదో పరుగు పోయినట్లుగా ఫీల్ అవుతున్నాడు కదా, మళ్ళీ వెళ్దాము, వెళ్ళి బాధ పెడదాము శివనారాయణ అని చెప్పి ఇంకా శివనారాయణ దగ్గరికి మళ్ళీ వెళ్తాడు దక్షిణామూర్తి అయితే. దక్షిణామూర్తి అలా ఆఫీసులో అడుగు పెట్టగానే డిఏ పోస్టులో ఉన్న జ్యోత్స్న అయితే లేచి నిలబడుతుంది. తాత, నువ్వెందుకు మాటిమాటికి వస్తున్నావు అని చెప్పేసి అంటుంటే, తాత అని పిలిచినందుకు చాలా థ్యాంక్స్ అమ్మా, కనీసం నువ్వైనా నన్ను తాతగా గుర్తించావు అని చెప్పి దక్షిణామూర్తి అయితే అంటాడు. అప్పుడే శివనారాయణ దక్షిణామూర్తి మాటలాగా ఉంది అని చెప్పి క్యాబిన్ నుంచి అయితే బయటికి వస్తాడు. వచ్చి చూసేసరికి దక్షిణామూర్తితో జ్యోత్స్న మాట్లాడుతూ ఉంటుంది. జ్యోత్స్న, నీకెన్నిసార్లు చెప్పాలి ఆ మనిషితో మాట్లాడొద్దు అని, ఆ మనిషి జోలికి ఎవరూ వెళ్ళొద్దు, ఆ మనిషితో ఎవరూ మాట్లాడొద్దని నేను చాలాసార్లు చెప్పాను, అయినప్పటికీ నువ్వెందుకు మాట్లాడుతున్నావు అని చెప్పి అంటుంటే, తాత నేనేం మాట్లాడట్లేదు, ఎందుకు వచ్చారని అడుగుతున్నాను అని చెప్పి జ్యోత్స్న అంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఆ మనిషితో నువ్వు మాట్లాడడం నాకు ఇష్టం లేదు అని చెప్పి శివనారాయణ జ్యోత్స్నకైతే చెప్తాడు. ఏంటి దక్షిణామూర్తి, మళ్ళీ వచ్చావు? నిన్నే కదా వచ్చావు, మళ్ళీ ఎందుకు వచ్చావు? సరేరా, క్యాబిన్కి రా, మాట్లాడుకుందామని చెప్పేసి అంటుంటే ఇంకా దక్షిణామూర్తి అయితే క్యాబిన్కి వెళ్తాడు. ఏంటి శివనారాయణ, నువ్వు ఎక్కడెక్కడ బ్రాంచ్ పెట్టావో అక్కడ నా బ్రాంచ్ పెట్టాననేసరికి చాలా టెన్షన్ పడుతున్నావు, చాలా మదన పడుతున్నావు. ఏం చెయ్యాలా, ఏం చేసి నా రెస్టారెంట్ని తొక్కేయాలా అని చెప్పేసి ఆలోచిస్తున్నావా? అది నీ వల్ల కాదు. నేను కావాలని నీ రెస్టారెంట్ ఎక్కడైతే ఉందో దానికి ఎదురుగా రెస్టారెంట్ ఓపెన్ చేసింది మళ్ళీ మూసుకోవడానికి కాదు. కాబట్టి నీకంటే రేట్లు తగ్గించి నీకంటే క్వాలిటీగా ఫుడ్ అమ్మాలనుకుంటున్నాను. జ్యోత్స్న రెస్టారెంట్స్ని తలదన్నేది లేదు అని అందరూ కూడా అనుకుంటున్నారు, కానీ వాళ్ళకి ఊహించని విధంగా నేను రిప్లై ఇవ్వబోతున్నాను రెస్టారెంట్లు పెట్టి అనడంతో ఇంకా శివనారాయణ కోపంతో రగిలిపోతాడు. దక్షిణామూర్తి, నువ్వు ఏమాత్రం కూడా మారవా? నా బ్రతుకేదో నేను బ్రతుకుతున్నాను, నువ్వెందుకు మాటిమాటికి మా జీవితాల్లోకి రావాలని చూస్తావు? ఇన్ని సంవత్సరాలు ఏమైపోయావు? ఇన్ని సంవత్సరాలు రాని నువ్వు ఇప్పుడు రావడానికి కారణమేంటి అని చెప్పేసి శివనారాయణ చాలా గట్టిగా అరుస్తుంటే అప్పుడే ఇంకా దక్షిణామూర్తి, శివనారాయణ అరవకు,
నీ ఎదుగుదల నీది, నా ఎదుగుదల నాది. నా పనుల్లో ఇన్వాల్వ్ అవ్వడానికి నువ్వెవరు? నా రెస్టారెంట్స్ నా ఇష్టం వచ్చిన చోట పెట్టుకుంటాను. నేను నా మనవరాల్ని చూద్దామని వచ్చాను అని చెప్పి అంటుంటే, నోరు మూసుకో, ఎవరు నీ మనవరాలు? జ్యోత్స్న నా మనవరాలు, నా యావదాస్తికి ఏకైక వారసురాలు అని చెప్పి శివన్నారాయణ మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే ఇంకా దీపా, కార్తీక్ లోపలికి రండ్రా అనేసరికి తాత వీళ్ళిద్దరిని పిలుస్తున్నాడేంటి, సరే నేను కూడా వెళ్దాము అని చెప్పేసి జ్యోత్స్న వస్తుంది. ఆ తర్వాత సూరజ్ కూడా శివన్నారాయణ క్యాబిన్లోకి అయితే వెళ్తాడు. వెళ్ళేసరికి తాత రమ్మన్నావు అని చెప్పేసి కార్తీక్ అంటూ ఉంటాడు. మళ్ళీ శివన్నారాయణ క్యాబిన్లో ఉన్న దక్షిణామూర్తిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కార్తీక్ అయితే. ఏంటి దీపా, మీ తాత మాటి మాటికి వస్తున్నాడు, నిన్న అయినా రచ్చ సరిపోదా ఏంటి అని చెప్పేసి అంటుంటే, ఏమో బావా, ఎందుకు వస్తున్నాడో ఏంటో నాకేం అర్థం కావటం లేదు. ఈయన వచ్చినప్పుడల్లా నాకు టెన్షన్ మొదలవుతుంది. వాళ్ళిద్దరి మధ్యలో ఏం గొడవ జరిగిద్దో, వాళ్ళిద్దరి మధ్య ఏం జరగబోతుందో అని ఒకటే టెన్షన్ నాకు అని చెప్పేసి దీప అంటూ ఉంటుంది. నువ్వేమీ టెన్షన్ పడకు మరదలా, నువ్విప్పుడు కడుపుతో ఉన్నావు, ఎటువంటి టెన్షన్ కూడా పడకూడదు. కాబట్టి ప్రశాంతంగా ఉండు, ఏం జరగాలనుంటే అదే జరిగిద్ది అని చెప్పి కార్తీక్ అయితే దీపకు చెప్తాడు. తాత రమ్మన్నావు అని చెప్పి శివనారాయణ అడుగుతుంటే, ఎందుకు రమ్మన్నానా, ఇదిగో ఈ దక్షిణామూర్తి వద్దు అన్నా సరే మాటి మాటికి మా ఇంటికి అలాగే ఈ ఆఫీసు గడపలోకి అడుగు పెడుతున్నాడు. కనీసం నువ్వైనా గట్టిగా చెప్తావేమో అని చెప్పి రమ్మన్నాను అనేసరికి, దక్షిణామూర్తి గారు, మా తాతకి ఇష్టం లేదు మీరు రావడం. ఎందుకు మాటి మాటికి వచ్చి తాతని మమ్మల్ని ఇబ్బంది పెడతారు, రాకండి ఇంకొకసారి అని చెప్పి కార్తీక్ అయితే చెప్తాడు. ఇంకా శివనారాయణ, నన్ను రావద్దంటానికి నువ్వెవడివిరా, ఇది నా మనవరాల్ది, నీ తరం అయిపోయింది, ఇప్పుడు నా మనవరాలి ఆస్తి ఇది, నా మనవరాలి హయాంలో ఉన్నాను కాబట్టి నా మనవరాల్ని చూడ్డానికి నేను ఎక్కడికైనా వస్తాను, అది ఇంటికైనా లేదంటే ఆఫీస్కైనా అని చెప్పడంతో శివనారాయణ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఏంట్రా నోరు లేస్తుంది, నోరెందుకు లేస్తుంది, ఎందుకంత గట్టిగా మాట్లాడుతున్నావు, నా ఆఫీస్కొచ్చి నా మీదే నువ్వు తిరుగుబాటు చేస్తున్నావా అని చెప్పి వెంటనే తన ర్యాక్లో ఉన్న గన్ అయితే బయటికి తీస్తాడు శివనారాయణ. ఎప్పుడైతే గన్ బయటికి తీశాడో అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. బావా, తాత గన్ బయటకు తీశాడు, ఏం జరుగుతుందో ఏంటో అని నాకు చాలా టెన్షన్గా ఉంది బావా అని చెప్పేసి అంటుంటే, ఏంటి ఏంటి దీప, గన్ తీశాడేంటి తాత, కొంపదీసి దక్షిణామూర్తిని కాల్ చేశాడంటే ఇంకా ఏం లేదు అని చెప్పేసి కార్తీక్ దీపతో అంటుంటే, అప్పుడే జ్యోత్స్న ఇంకా, తాత నువ్వెందుకు కోపంతో గన్ తీసావు అని చెప్పి అంటుంటే, నేను ఎందుకు తీశానా, ఇప్పటికీ చాలా ఎక్కువ చేశాడు ఈ దక్షిణామూర్తి. దక్షిణామూర్తికి ఎన్నిసార్లు చెప్పినా సరే బుద్ధి రావడం లేదు. మా జోలికి రావద్దు, మా ఇంటికి రావద్దు, మా ఆఫీస్కి రావద్దు అని ఇప్పటికి 100 సార్లు చెప్పుంటాను. అయినా సరే మాటి మాటికి వస్తూనే ఉన్నాడు. వీడి నీడ పాము పడగలాంటిది, వీడికి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మనం ఎలాగో దూరంగానే ఉంటున్నాం, వాడే కావాలని వస్తున్నాడు, అదే వాడే లేకుండా చేస్తే మనకింకేం ఇబ్బంది ఉండదు అని చెప్పేసి గన్ అయితే గురిపెడతాడు దక్షిణామూర్తికి. దాంతో దక్షిణామూర్తి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి శివనారాయణ, నన్ను చంపేద్దామనేనా, నన్ను చంపేంత ధైర్యం నీకుందా, నన్ను చంపే ధైర్యం నీకుంటే ఎప్పుడో చంపేసేవాడివి, ఇప్పటి వరకు ఆగేవాడివే కాదు. నీకు ఆ ధైర్యం లేక నేను చేసేదంతా చేస్తూనే ఉన్నప్పటికీ కూడా చూస్తూనే ఉన్నావు, కానీ నువ్వేం చేయలేకపోయావు అనేసరికి, ఏంట్రా నువ్వు మాట్లాడేది, నేను చూస్తూ ఉన్నానా, నాకు ధైర్యం లేదా, కాల్చి చూపిస్తాను చూడ్రా అని చెప్పి ఒక్కసారిగా శివనారాయణ దక్షిణామూర్తి గుండెల మీద గన్నతో కాల్చేస్తాడు. దాంతో ఒక్కసారిగా రక్తపు మడుగులో దక్షిణామూర్తి కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. కొట్టుమిట్టాడుతూ ఉండగా అప్పుడే ఇంకా సూరజ్ అయితే, తాతయ్య అని చెప్పేసి వెళ్ళి దక్షిణామూర్తినైతే పట్టుకుంటాడు. దాంతో ఒక్కసారిగా అక్కడున్న అందరూ కూడా షాక్ అయిపోతారు. ఎందుకంటే సూరజ్ తాతయ్య అని పిలిచేసరికి కార్తీక్ అలాగే దీప అయితే, ఏంటి దీప, తాత అని పిలుస్తున్నాడేంటి సూరజ్ దక్షిణామూర్తి గారిని, మనం అడిగితే నాకెవరూ లేరు, మీరే బంధువులు, మీరే దేవుడిచ్చిన బంధం, నువ్వు అన్నయ్యవి, నువ్వు వదినవి అని చెప్పి వరుసలు కలిపాడు, ఇప్పుడేంటి తాతయ్య అని చెప్పి అంటున్నాడు అని చెప్పి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. ఇంకా జ్యోత్స్న అయితే, కొంపదీసి ఈ దక్షిణామూర్తి మనవడా ఏంటి సూరజ్ దక్షిణామూర్తి మనవడైతే మనం ఇంట్లోంచి గెంటేయడానికి ప్లాన్ వేయాల్సిన అవసరమేం లేదు, తాతే గెంటేస్తాడు అని చెప్పి జ్యోత్స్న తన మనసులో అనుకుంటుంది. ఎప్పుడైతే సూరజ్ దక్షిణామూర్తిని తాత అని పిలిచాడో శివనారాయణ గుండె ఒక్కసారిగా గుబేలుమంటుంది. ఇదేంటి,
నేను అడిగితే నాకేమీ సంబంధం లేదు, ఏదో అడుగుతున్నాడు సమాధానం చెప్పాను అన్నాడు, ఇప్పుడేమో మళ్ళీ తాత అంటున్నాడేంటి అని చెప్పి అంటుంటే ఇంకా వెంటనే సూరజ్ అయితే, శివన్నారాయణ గారు, మీరు ఎంత విసిగిస్తే మాత్రం ఇలా గన్తో షూట్ చేస్తారా? మా తాత ప్రాణాలు తీసేస్తారా? మా తాత బ్రతికుండడం మీకిష్టం లేదా అని చెప్పేసి ప్రశ్నల మీద ప్రశ్నలైతే అడుగుతూ ఉంటాడు శివన్నారాయణ్ని. బ్రో, నువ్వేంటి తాత అంటున్నావు దక్షిణామూర్తిని అని చెప్పి అంటే, అవును బ్రో, దక్షిణామూర్తి నాకు తాత, మా నాన్న వాళ్ళ నాన్న, నేను దక్షిణామూర్తి కొడుకుని అని చెప్పడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న అందరికీ కూడా దిమ్మ తిరిగిపోతుంది. బావా, కొడుకా? కొడుకా అంటే మా మామయ్య కొడుకా సూరజ్ అని చెప్పేసి దీప ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మరదలా, నువ్వు సైలెంట్గా ఉండు, ఇక్కడ అసలు ఏం జరుగుతుందో ఏంటో నాకే అర్థం కావటం లేదు, అటు తిరిగి ఇటు తిరిగి మననెత్తికే చుట్టుకునేలాగా ఉంది, నువ్వు సైలెంట్గా ఉండు, లేదంటే తాత చేతిలో అయిపోతాము అని చెప్పి దీపను సైలెంట్గా ఉండమని చెప్తాడు కార్తీక్ అయితే. అప్పుడే ఇంకా జ్యోత్స్న చప్పట్లు కొడుతూ, సూరజ్, భలే ఉందిరా నీ స్టోరీ, మొన్నటి వరకు నేను ఒక అనాథని, నాకెవరూ లేరు, నేను ఇలా ఫ్రూట్ బిజినెస్ చేసుకుంటాను అని చెప్పి సానుభూతి కబుర్లు చెప్పి ఇప్పుడు దక్షిణామూర్తి మీ తాతను చెప్తావా? అంటే దక్షిణామూర్తి పంపిస్తేనే మా కంపెనీలోకి వచ్చావా? దీప పాత్ర కూడా ఉందా? దీపే దక్షిణామూర్తి మనవణ్ణి ఇక్కడికి తీసుకుని వచ్చిందా అని చెప్పి ఇలా విధాలుగా మాట్లాడుతూ ఉంటుంది జ్యోత్స్న అయితే. అప్పుడే ఇంక దీప, జ్యోత్స్న, తెలిసి తెలియకుండా మాట్లాడకు, నేను సూరజ్ దగ్గరికి వెళ్ళి అడిగిన మాట నిజమే ఆఫీసులోకి రమ్మని, కానీ సూరజ్ దక్షిణామూర్తి కొడుకన్న విషయం నాకు తెలీదు, అది మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు అని చెప్పి చాలా గట్టిగా సమాధానం చెప్తుంది దీప అయితే. ఆహా, బానే ఉంది దీప, చెయ్యాల్సిందంతా చేసి బానే రివర్స్ అవుతున్నావు, నీకంతా తెలిసే చేసావు కదా ఇదంతా అని చెప్పి అంటుంటే అప్పుడే శివన్నారాయణ, చాలు ఆపండి మీ గొడవలు, ఎప్పుడు గొడవలు పడాలో ఎప్పుడు గొడవలు పడకూడదో కూడా మీకు తెలియదు అని చెప్పి శివన్నారాయణ సైలెంట్గా ఉండిపోతాడు. అప్పుడే ఇంకా సూరజ్ అయితే పోలీసులకి ఫోన్ చేస్తాడు. సార్, పోలీసులు రండి, మీరు, శివన్నారాయణ గారు మా తాతని గుండెల్లో కాల్చేశారు, ఇప్పుడు మా తాత బ్రతుకున్నాడో లేదో కూడా తెలియడం లేదు, మా తాత రక్తంలో కొట్టుమిట్టాడుతున్నాడు, ప్రాణాలు పోతాయేమోనని నాకు భయంగా ఉంది అని చెప్పేసి అనేసరికి ఆఫీస్కి అయితే 5 నిమిషాల్లో వచ్చేస్తారు పోలీసులు. వచ్చేసి, శివన్నారాయణ గారు, మీ మీద సూరజ్ గారు కంప్లైంట్ ఇచ్చారు, మీరు వాళ్ళ తాతని షూట్ చేశారని, ఆ రీజన్తోనే మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తున్నాము అని చెప్పి పోలీసులు చెప్పేసరికి ఒక్కసారిగా శివన్నారాయణ షాక్ అయిపోతాడు. ఏంటి ఎస్ఐ గారు, ఎవరితో మాట్లాడుతున్నారో మీకు తెలుస్తుందా? జ్యోత్స్న రెస్టారెంట్ గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్కి నేను చైర్మన్ని, నన్ను అరెస్ట్ చేసుకుని తీసుకుని వెళ్తారా అని చెప్పి శివన్నారాయణ అంటుంటే, సార్, చట్టానికి ఎవరైనా సరే ఒకటే, మీరు నేరం చేశారు కాబట్టి ఖచ్చితంగా లొంగిపోండి, మిమ్మల్ని అరెస్టు చేయాల్సిందే, తగిన శిక్ష వెయ్యాల్సిందే అని చెప్పేసి శివన్నారాయణ చేతికి సంకెళ్ళు వేస్తాడు ఎస్ఐ అయితే. దాంతో ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. కార్తీక్ అయితే, తాత, ఏంటిది, ఏంటి ఆవేశం, అసలు ఎందుకు ఇలా చేసావు అని చెప్పి అంటుంటే, ఏరా, నా చేతికి సంకెళ్ళు వచ్చేసరికి నీకు నోరొచ్చిందే, ఇప్పటి వరకు అనుకోవగా మాట్లాడిన వాడివి ఇప్పుడు నన్ను ప్రశ్న వేస్తున్నావా? నా చేతుల్లో పుట్టి పెరిగిన నువ్వు నన్ను ప్రశ్న వేస్తున్నావా అని చెప్పి కార్తీక్ మీద రివర్స్ అయిపోతాడు శివన్నారాయణ. అది కాదు తాత అని చెప్పి కార్తీక్ అంటుంటే, చాలే ఆపరా అని చెప్పి ఇంకా స్టేషన్కి అయితే పోలీసులు శివన్నారాయణని తీసుకుని వెళ్తూ ఉంటారు. ఈలోపు సూరజ్ అయితే దక్షిణామూర్తిని హాస్పిటల్లో అడ్మిట్ చేసేసరికి దక్షిణామూర్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని, చనిపోతాడో లేదంటే బ్రతుకుతాడో కూడా తెలీదు అని చెప్పి డాక్టర్స్ చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సూరజ్ అయితే. అప్పుడే ఇంకా సూరజ్ జైలుకి వెళ్ళి శివన్నారాయణకి వార్నింగ్ ఇస్తారు. అవును, నేను దక్షిణామూర్తి మనవడిని, దక్షిణామూర్తి మీ ఆఫీసులోకి వెళ్ళి సీక్రెట్స్ అన్నీ కనుక్కోమంటేనే మీ దగ్గరికి వచ్చాను అని చెప్పి ఒప్పుకోవడంతో, ఎరా సూరజ్, నన్ను ఎంత మోసం చేస్తావా అని చెప్పి శివన్నారాయణ సూరజ్ కాలర్ పట్టుకునేసరికి పోలీసులైతే శివన్నారాయణ ఆపుతారు. సార్, మీరు జైల్లో ఉన్నారు, అలా ప్రవర్తించడం మీకు మంచిది కాదు అని చెప్పి అంటుంటే ఇంకా శివన్నారాయణ సైలెంట్గా ఉండిపోతాడు. సూరజ్ అయితే హాస్పిటల్కి వెళ్ళిపోతాడు. మరి జరిగిన విషయం దశరథకి సుమిత్రకు తెలియాలి కదా, చెప్పడం కోసమని ఇంకా అందరూ కూడా ఇంటికి వెళ్తారు. కార్తీక్, దీప, అలాగే జ్యోత్స్న కూడా. అప్పుడే ఇంకా ఇంటికి వెళ్ళి జ్యోత్స్న అయితే, మమ్మీ డాడీ, మమ్మీ డాడీ, గ్రానీ, అందరూ కూడా బయటికి రండి అని చెప్పి అనేసరికి ఇంకా సుమిత్ర బయటికి వచ్చి,
ఏంటి జోస్నా, ఏమైందే, ఎందుకలా అరుస్తున్నావు అని చెప్పి అంటుంటే, ఏమైందంటావేంటి మమ్మీ, చాలా పెద్ద ఘోరం జరిగిపోయింది, తాతని పోలీసులు అరెస్టు చేశారు అని చెప్పడంతో ఒక్కసారిగా దశరథ, సుమిత్ర, పారిజాతమైతే షాక్ అయిపోతారు. ఏంటే జోస్నా, ఏం మాట్లాడుతున్నావే, మీ తాతను అరెస్ట్ చేయడమేంటి, మీ తాత నీతి నిజాయితీకి నిజస్వరూపం, ఆయన్ని అరెస్ట్ చేయడమేంటి, అసలు ఏం జరిగిందే అని చెప్పి పారిజాతం అడిగేసరికి, ఏం జరిగిందా, సూరజ్ ఆ దక్షిణమూర్తి మనవడంట, దక్షిణమూర్తిని తాత కోపంలో షూట్ చేసేశాడు, ఇప్పుడు ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు, ఉంటాడో ఊడిపోతాడో కూడా తెలీదు అని చెప్పి అనేసరికి అక్కడున్న అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇంకా దశరథ అయితే, ఏంటి, నాన్నని అరెస్ట్ చేశారా, కార్తీక్ ఏం చేస్తున్నావురా నువ్వు పక్క నుండి, నాన్ననలా పోలీసులు అరెస్ట్ చేసుకుని తీసుకుని వెళ్తుంటే నువ్వేం చేస్తున్నావు అని చెప్పి అంటుంటే, మామయ్య, నా ముందే గన్నుతో కాల్చారు దక్షిణామూర్తిని, నేనేం చేయగలను, అందుకే మీకు చెప్దామని మేము వచ్చాము అని చెప్పడంతో, సరే సరే పద, ఫార్మాలిటీస్ పూర్తి చేసి నాన్నకు బెయిల్ ఇద్దాము అని చెప్పి దశరథ కార్తీక్ని వెంట పెట్టుకొని హాస్పిటల్కి అయితే వెళ్తాడు. ఇంకా సుమిత్ర అయితే బాగా ఏడుస్తూ ఉంటుంది. అయ్యో భగవంతుడా, ఏంటి మాకీ పరిస్థితి, ఎప్పుడు హాస్పిటల్స్ చుట్టూ, జైలు చుట్టూ మేము తిరుగుతూ ఉండడమేనా, మామయ్య గారు ఇంత తప్పు చేశారంటే అసలు నేను నమ్మలేకపోతున్నాను. ఆయన తీసుకునే ప్రతి నిర్ణయం కూడా చాలా ఆలోచించి తీసుకుంటారు, అలాంటిది మామయ్య గారు ఇలా చేశారంటే నాకు అసలు నమ్మబుద్ధి కావడం లేదు అని చెప్పి సుమిత్ర ఏడుస్తుంది. ఏవండి, నేను కూడా వస్తానండి మామయ్య గారి దగ్గరికి అని అంటుంటే, సుమిత్ర, పోలీస్ స్టేషన్కు నువ్వెందుకు, నువ్వు ఇక్కడే ఉండు, అక్కడ ఏం జరిగిందనేది నేను ఫోన్ చేస్తాను అని చెప్పి దశరథ అలాగే కార్తీక్ అయితే జైలుకి వెళ్తారు. అప్పుడే ఇంకా పారిజాతం, చూసావా సుమిత్ర, ఆ సూరజ్ గడు ఎంత మోసం చేశాడో, నాకెవరూ లేరు, నేను అనాథని, నాకు ఇల్లు కూడా లేదు, రెంట్కు ఉంటున్నాను అని చెప్పి అబద్ధాలు చెప్పి మన అవుట్ హౌస్లోకి దిగాడు, ఇప్పుడు మన ఆఫీసు సీక్రెట్లన్నీ కూడా దక్షిణామూర్తికి చేరవేస్తున్నాడంట. అవునులే, నువ్వేం మాట్లాడు, ఎందుకైనా మీ అన్నయ్య కొడుకు కదా అని చెప్పి పారిజాతం అనేసరికి, అత్తయ్య గారు, మీరేం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా, నేను నా కన్న తండ్రిని, నన్ను కన్న కుటుంబాన్ని నేను ఏనాడో వదిలేశాను, ఆ విషయం మీకు తెలుసు, మావయ్య గారికి ఇలా జరిగిందని నేను బాధపడుతుంటే ఏదో నా తండ్రికి అలా జరిగిందని బాధపడుతున్నట్టు మాట్లాడతారేంటి అని చెప్పి తన రూమ్కి అయితే వెళ్ళిపోతుంది సుమిత్ర. అప్పుడే ఇంకా పారిజాతం జ్యోత్స్నని అడుగుతుంది. దీప వంటగదిలోకి వెళ్ళి వంట చేసుకుంటూ ఉంటుంది. ఏంటి, అసలు ఏం జరిగింది, అయ్యో మంచి సీన్ మిస్ అయిపోయాని, నేను కూడా ఉంటే చాలా బాగుండేది అని చెప్పేసి అంటుంటే, రాగ్రాని, నువ్వు కూడా ఉంటే కోపంలో నిన్ను కూడా కాల్ చేసేవాడు తాత అని చెప్పేసి అనేసరికి, అమ్మో నన్ను కాల్చడమేంటే బాబు అని చెప్పి పారిజాతం అంటుంది. మరి ఎందుకు, నీకు చెప్పాను కదా, ఇప్పుడు చావు బతుకుల్లో ఉన్నాడు దక్షిణామూర్తి, దక్షిణామూర్తి చనిపోయాడా, తాత ఇంకా జైల్లోనే, జీవితంలో బయటికి వచ్చే అవకాశం ఉండదు, ఖచ్చితంగా జీవిత ఖైదు పడుతుంది అని అంటుంటే, అవునా, అది మనకి మంచి ఆలోచనే, ఎందుకంటే ఒకవేళ మీ తాత జైల్లోనే ఉంటే మీ మమ్మీ మీ డాడీనే కదా ఎలాగోలా మేనేజ్ చేసి ఆస్తి మొత్తాన్ని కూడా నీ పేరు మీదకి రాయించుకోవచ్చు, నీకంతా మంచి జరుగుతుంది అని చెప్పి అంటుంటే, సరే సరే గ్రాని, మనం సంతోషంగా ఉండకూడదు, ఎందుకంటే తాత జైల్లో ఉన్నాడు కదా, మనం బాధపడుతున్నట్టుగా యాక్షన్ చేయాలి, బాధ లేకపోయినప్పటికీ కూడా అని చెప్పి జ్యోత్స్న సలహా ఇవ్వడంతో, సరేనే, నా చూస్తావు కదా నా నటన అని చెప్పేసి ఇంకా పారిజాతమైతే ఏడుస్తున్నట్లుగా యాక్షన్ చేసుకుంటూ అక్కడ కూర్చుంటుంది. ఏడుపు విన్న దీప అయితే, పారిజాతం గారు ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నారు అని చెప్పి అంటుంటే, ఓ దరిద్రపు కొట్టుదానా, నీ వల్లే ఇదంతా, నువ్వే సూరజ్ని ఇంటికి తీసుకుని వచ్చావు, తర్వాత ఆఫీస్కి తీసుకుని వచ్చావు, వాడి వల్లే ఇదంతా జరిగింది, వాడే లేకపోయి ఉండుంటే ఆఫీస్లో అసలు దక్షిణామూర్తి ఆఫీస్ దగ్గరికి వచ్చేవాడే కాదు, మనవడి కోసం వచ్చాడు, బలైపోయాడు, దీనంతటికీ కారణం నువ్వు, అందరూ మా ఆయన అంటున్నారు కానీ అసలు కారణమైన నిన్ను మాత్రం ఎవరూ ఏమనడం లేదు అని చెప్పి అనేసరికి, నేనేం చేశాను పారిజాతం గారు, నాకేమైనా తెలుసా, సూరజ్ దక్షిణామూర్తి గారి మనవడని, నన్నెలా అంటారు మీరు అని చెప్పి అంటారు, ఓహో నంగనాచులాగా కబుర్లు చెప్పమాకే, ఇదంతా చేసింది నువ్వే అన్న విషయం నాకు తెలుసు అని చెప్పి పారిజాతం అంటుంటే, పారిజాతం గారు మీరు జాగ్రత్తగా మాట్లాడండి అని చెప్పి దీప అయితే అంటూ ఉంటుంది. ఇంకా అక్కడ ఇద్దరికి కూడా గొడవ జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా కోపంలో దక్షిణామూర్తిని షూట్ చేసి శివన్నారాయణ అయితే అరెస్ట్ అవుతాడు. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.